अवतार मेहर बाबा की जय। प्रेम कारू प्रणव सहितं अद्वितीयं अमोघं महातेजो मधुरहासं स्वर्णदेहं अनन्तं चिरन्तनयं निरुपमानं हृदयेश्वरीशं वन्दे मेहरौ सुरनरप्रियौ सकललोकाराध्यो सकललोकाराध्यो शरणौ मम अनन्तात्मा अवतार मेहर बाबा पाहि मां प्रणतुलिवे मेहरीश्वरं प्रणतुलिवे मेहरीश्वरं। अवतार मेहर बाबा की जय। ఈ సహజీవన కార్యక్రమం ప్రభు యొక్క ఇచ్ఛతో ఇది మనం జరుపుకోవడానికి అవకాశం లభించింది. అయితే ఈ లభించిన ఈ అవకాశాన్ని మనం జారవిడుచుకోకుండా జాగ్రత్త పడ్డాం. ఆ జారవిడుచుకోకుండా జాగ్రత్త పడ్డాము మనము అనేకటే జాగ్రత్త పడేటట్టు బాబా చేశారు అనడం కరెక్ట్. అందువల్ల ఈ సహజీవన కార్యక్రమాలు మన యొక్క ఆధ్యాత్మిక పురోగతికి కావలసిన అంశాలు ఏవైతే నెరవేరవలసి ఉన్నాయో అవి నెరవేర్చుకోవడానికి ప్రభు యొక్క చరిత్ర ఒక అద్భుతమైన మనకు ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చింది. అందుకని ఆ చరిత్రను మనం ప్రతిరోజు కూడా ఒక విధంగా పారాయణం చేస్తూ ఉన్నాం. అందుచేత ఈ అవకాశాన్ని కల్పించింది ఆయన. ఈ అవకాశాన్ని కంటిన్యూ చేయవలసింది ఆయన. ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకునే బుద్ధిని మనకి ఇవ్వాల్సింది ఆయన. ఇవన్నీ ఆయనే చెయ్యాలి. కాబట్టి ఆ పురాణ పురుషుడికి మీ తరపున నా తరపున శత సహస్ర కోటి పాదాభివందనాలు ప్రణతులు చేస్తూ మనం ఈ కార్యక్రమంలో భాగంగా మెహర్ ప్రభు చరిత్రం 6వ భాగం మనం చదువుతూ 31వ తారీఖు అంటే నిన్నటికి 2252వ పేజీకి వచ్చాం. ఆ ముందు పేరాలో ఆ మీద పేరాలో లాస్ట్ సెంటెన్స్ చదువుకొని మనం ముందుకు వెళ్దాం. నా విశ్వ కార్యక్రమంలో దానికున్న విశిష్టత గురించి వివరించాలనుకుంటున్నాను అని అక్షర ఫలకం మీద సూచించారు. విశ్రాంతి తీసుకొని వివరణ ఇచ్చే కార్యక్రమాన్ని మరునాటికి వాయిదా వేయమని పాశ్చాత్యులందరూ
ఎంతో వినయంతో బాబాను బ్రతిమిలాడారు. కానీ బాబా వారి అభ్యర్థనను తోసిపుచ్చి దానికి ఇదే సరైన సమయం అని చెప్పి వివరణ ప్రారంభించారు. ఇక్కడ మనకి ఒకటి స్పష్టంగా తెలుస్తుంది. బాబా అంతకుముందు బాగా అలసిపోయి ఉన్నారు. పెద్ద కార్యక్రమం, జన్మదిన కార్యక్రమం చాలా ఉన్నతంగా జరిపించారు ఆయన. అంచేత విశ్రాంతి లేదు బాబాకి. అందుకని నా విశ్వ కార్యక్రమంలో దానికున్న విశిష్టత గురించి వివరిస్తాను అంటే వాళ్ళు ఆ కార్యక్రమాన్ని మరునాటికి వాయిదా వేయమన్నారు. బాబా ఏమన్నారు? దానికి ఇదే సరైన సమయం అని చెప్పి ప్రారంభించారు. అంటే ఏది వినడానికి, ఏది చేయడానికి సరైన సమయం ఏదో ఆయనకి తెలుస్తుంది తప్ప మనకి తెలియదు. ఆయన మీద ఆధారపడితే మనం ఏదైనా కార్యక్రమం చెయ్యాలనుకున్నా, ఇంకేదైనా మరొక కార్యక్రమాన్ని చేపట్టాలన్నా ఆయన నిర్ణయిస్తే, ఆయన నిర్ణయించిన టైము మనకి మంచి ఫలితాన్ని, సత్ఫలితాన్ని ఇస్తుంది. అందుకని ఇప్పటికీ ప్రపంచమంతా కూడా ప్రేమికులు నిర్ణయించుకొని, ప్రేమికులు అందుకు తగిన ఏర్పాట్లు చేసుకొని, ప్రేమికులు పాల్గొంటూ, ప్రేమికులు ఆనందిస్తూ, ప్రేమికులు ఏదో చేశామని సంతృప్తి పడిపోతూ ఉన్నారు. బాబాకి అవకాశం ఇవ్వడం లేదు. బాబాకి అవకాశం ఇస్తే దాని పరిస్థితి వేరేలా ఉంటుంది. ఉదాహరణకి యానివర్సరీ చేస్తాం. అది ఎప్పుడు ఈ ఏడాది మార్చిలో జరిగితే ఆ మరుసటి సంవత్సరం మార్చిలో జరగాలి. అయితే మరి అది తప్పదు కదా. కాబట్టి బాబాకి ఏం చేస్తాం? బాబా మరి ఈ యానివర్సరీ అంటే ఏడాదికి ఒకసారి జరుగుతుంది. ఆ తేదీ మరి అది పాటించాలి కదా తండ్రి. దానికి మాకు అనుమతిస్తూ ఏం చెయ్యాలో కాస్త మాకు చిన్న ఒక సలహా ఇవ్వు తండ్రి అని ఎప్పుడైనా ఏ సెంటర్లోనైనా, ఏ సెక్రటరీ అయినా, ఏ ప్రెసిడెంట్ అయినా అడిగారా? అడిగితే ఖచ్చితంగా మీకు ఏం చేయాలో కూడా ఆయన తెలియజేస్తాడు. ఆ హృదయానికి ప్రభువు మీద ఉన్న విశ్వాసాన్ని బట్టి ఆ తెలియజేయడం అనేది ఆధారపడి ఉంటుంది. వీడి గురించే ఆలోచిస్తూ వీడు చేస్తాడని నిర్ణయించుకొని, ఇంకా ఫలానా వాళ్ళ సాయంతో చేస్తాడని నిర్ణయించుకొని ఆయన అడిగితే ఆయన సలహా ఇవ్వడు. అంచేత బాబా సలహా ఇస్తారు, బాబా చేయిస్తారు అన్ని మాటల్లో తెలియజేస్తారు తప్ప మనం పాటించం. అందుకే మన మాటల్లో విలువ ఉండదు. మన చేతల్లో ఒక విధంగా చెప్పాలంటే ఆధ్యాత్మిక పురోగతికి అవకాశం కూడా ఉండదు. అందువల్ల బాబా ఏం చేశారు? ఎంత బతిమాలినా దానికి ఇదే సరైన సమయం అని చెప్పి వివరణ ప్రారంభించారు. అవతార పురుషుని యూనివర్సల్ మైండ్, విశ్వాత్మక మనస్సు. ఇక్కడ చాలా గమ్మత్తుగా బాబా చెప్తున్నారు. ఆయన అనంత చైతన్యం, యూనివర్సల్ కాన్షియస్నెస్ విశ్వవ్యాప్తంగా అనంత విధాలుగా పనిచేస్తూ ఉంటాయి. అవతార పురుషుని యొక్క విశ్వాత్మక మనస్సు, అనంత చైతన్యం
విశ్వవ్యాప్తంగా, యూనివర్సల్ గా, అనంత విధాలుగా, అనంత విధాలు అంటే అవి ఏమిటో మనకు తెలియదు, లెక్కడు వాటికి, అనంత విధాలుగా పనిచేస్తూ ఉంటాయి. విశ్వవ్యాప్త మనస్సు మరియు అనంత చైతన్యం కలిగిన వ్యక్తి ఏ పని చేసినప్పటికీ దాని ప్రభావం విశ్వమంతా వ్యాపించి ప్రతిస్పందనను కలుగజేస్తుంది. విశ్వాత్మక మనస్సు మరియు అనంత చైతన్యం కలిగి ఉన్న వ్యక్తి ఎవరు? బాబా. ఆయన ఏ పని చేసినా దాని ప్రభావం విశ్వమంతా వ్యాపించి ప్రతిస్పందన కలుగజేస్తుంది. బాబా మీద డిపెండ్ అయ్యి ప్రతి కార్యక్రమం కూడా బాబాల వర్షం చేయడం ప్రారంభించనుకోండి, అప్పుడు ఆ చేత వెనుక ఆయన యూనివర్సల్ మైండ్, యూనివర్సల్ కాన్షియస్నెస్, యూనివర్సల్ ఎటర్నల్ కాన్షియస్నెస్ వర్క్ చేస్తుంటుంది. అప్పుడు దాని ప్రభావం ఏమవుతుంది? విశ్వమంతా కూడా వ్యాపించి ప్రతిస్పందన కలిగిస్తుంది. మనకి అక్కర్లేదు. అసలు బాబా నుంచి మనం ఏమిటి పొందాలో కూడా మనకు తెలియదు, బాబా ఏమిటి ఇస్తాడో కూడా తెలియదు. ఈ చరిత్ర ఉద్దేశం ఏంటంటే అవన్నీ తెలుసుకొని తదనుగుణంగా మన జీవితాలు సాగించాలి అన్న ఒక్క స్పృహ వస్తే చాలు. చేయడం వాడి తర్వాత ముందు స్పృహ రావాలి కదా. అబద్ధం ఆడకూడదు అన్న విషయం తెలిసింది, ప్రయత్నం చేయాలనుకున్నాడు. ఆ ప్రయత్నం చేయడానికి వాడు ప్రయత్నించాలి కదా. ప్రయత్నిస్తే అబద్ధం ఆడకపోతే ఏం జరుగుతుందో తెలుస్తుంది. అంచేత అతడు ఉపవసించినట్లయితే ఆ ఉపవాస ఫలితం విశ్వమంతటికి ఆధ్యాత్మికమైన అనుభూతిని ప్రసాదిస్తుంది. ఇప్పుడు చెప్పబడుతున్న ఈ మాటలు ఆయనవి, ఈ పనిముట్టువి కావు, గుర్తుంచుకోండి. ఇవేమీ నావి కావు, ఈ పనిముట్టువి కావు. చూసుకోండి, ఆల్ దీస్ ఆర్ బాబాస్ వర్డ్స్. అంచేత ఒక పరమ గురువు ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక ప్రయోజనం కొరకే ఆధ్యాత్మిక ప్రయోజనం కోసమే ప్రతి పని నిర్వహిస్తుంటాడు. అతడు మౌనం వహించినప్పుడు దాని ఫలితం విశ్వమంతా పొందుతుంది. మీకు పేరాలో ఉన్న అద్భుతమైన విషయాలు బాబా చెప్పిస్తూ ఉన్నాడు. మీరు గ్రహించగలిగితే అదృష్టవంతులే, లేకపోతే ఎప్పుడు ఒకేలా ఉంటారు. ప్రస్తుతం ప్రపంచమంతా ఆర్థిక అల్లకల్లోలంతో సతమతమవుతుంది. అప్పటికే 36K. ఆధ్యాత్మిక మార్గంలో నడవాలన్నా, మనసుచే ఆధ్యాత్మికతను అంగీకరింప చేయాలన్నా కొంతవరకు భౌతిక అవసరాలు తప్పక తీరాలి. నేను నా చేతులతో నిరుపేదలకు ఆహారం, వస్త్రం పంచడం వలన ప్రపంచమంతటికి ఆర్థిక భౌతిక సంక్షేమం లభించనుంది. నేను పిచ్చివారికి మరియు కుష్ఠరోగులకు స్నానం చేయించడం ద్వారా అసహజ చైతన్యము లేక అసాధారణ చైతన్య స్థితిలో ఉన్నవాడు సాధారణ చైతన్య స్థితికి కానీ ఉన్నత చైతన్య స్థితిని కానీ పొందగలరు. కుష్ఠరోగులు ఆరోగ్యాన్ని పొందడము లేక ఇంకా పొందబోయే జన్మలు తగ్గిపోవడము జరుగుతుంది. అంటే వాట్ ఈస్ ది కాన్సిక్వెన్షియల్ యాక్సిడెంట్ కూడా బాబా చెప్తున్నారు. ప్రస్తుతం మీలో ఒకరిని నేను ఒక కుష్ఠరోగికి స్నానం చేయించమని ఆదేశించినప్పుడు మీరు చేసే ఆ పని వలన 2 ప్రయోజనాలు సమకూరగలవు. కష్టమైన పని చేయడానికి
మీరు తర్ఫీదు పొంది దానితో పాటుగా ఆధ్యాత్మిక దృష్ట్యా మీ అహంకారం క్రమంగా తుడిచిపెట్టుకుపోతుంది. చూడండి, ఒక కుష్ఠరోగికి స్నానం చేయమని మీకు ఆదేశిస్తే అది రెండు ప్రయోజనాలు తెస్తుంది. ఏమిటి? కష్టమని చేయడానికి మనం తేలిపోతాం. రెండోది అహంకారం తగ్గుతుంది. అసలు దీనికి అవకాశం ఇవ్వం మనం. రెండవది, తిరిగి ప్రశ్నించకుండా తూచా తప్పకుండా నా ఆదేశాలను విధేయతతో ఆచరించగల అలవాటు మీలో వృద్ధి చెందుతుంది. ఆయన మాటలవి పుస్తకం తీయండి, 2253 పేజీకి వచ్చాం, చదువుతున్నాను. మీరు వాక్యం చూడండి. నరేషన్ అన్నది ఆయనే చేస్తున్నాడు. జస్ట్ ఐఎమ్ ఓన్లీ యూజింగ్ మై వాయిస్. ఉదాహరణకు, నేను మిమ్ములను మౌనం వహించమని ఆదేశించినప్పుడు తగిన విధంగా మీరు విధేయతను చూపించినట్లయితే అటువంటి కష్టమైన ఇతర కార్యాలకు కూడా మీరు విధేయతను చూపించగలరని నేను మిమ్మల్ని నమ్మగలను. మౌనమే వహించమని చెప్తే చేయలేని వాడు కష్టమైన కార్యాలు ఎలా చేస్తున్నాడు? వీడు ప్రతి సెంటర్లో మౌనానికి 2 నిమిషాలు, లేకపోతే 1 నిమిషం. హీ ఈజ్ ది సైలెంట్ అవతార్ ఆఫ్ దిస్ ఏజ్. ఈ యుగానికి ఆయన మౌనావతారుడు. కానీ ఆ మౌన ప్రాధాన్యత ఏ సెంటర్లో కూడా ప్రస్తావన చెయ్యరు. మౌనానికి ఎక్కువ టైము అనవసరంగా ఖర్చు పెట్టరు. అంతేగాక మీరు నా చెంత ఉంటూ నాతో సంబంధం కలిగి ఉన్నందున మీరు మౌనం పాటించినా, ఉపవాసం చేసినా, లేక కుష్ఠరోగులకు స్నానం వగైరా పనులు ఏం చేసినా నా కొరకు మీరు చేస్తున్న మొత్తం పనులన్నిటి పైన ప్రభావం కనబడుతుంది. సమయ పాలన, ఆదేశ పాలన, ఆజ్ఞాపాలన, ప్రేమని పాటించడం, మౌనాన్ని పాటించడం, ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ది డివైన్ క్యారెక్టర్స్ ఆఫ్ అవతార్ మెహర్ బాబా. అవి మనకి ఒక విధంగా ఆయన ద్వారా మనకి తెలియజేయబడుతూ ఉన్నాయి. అలా ఒక అరగంట సేపు వివరించి బాబా స్నానం చేయడానికి వెళ్ళిపోయారు. ఆ తరువాత తాను 40 రోజులుగా అవలంబిస్తున్న ఉపవాసాన్ని టీ టోస్ట్ తీసుకుని విరమించారు. చివరకు రాత్రి 1 గంటకు తన చుట్టూ కూర్చుని ఉన్న పాశ్చాత్య ప్రేమికులందరినీ విశ్రాంతి తీసుకోమని పంపించి వేశారు. ఎంత మెసేజ్ చెప్పారండి ఉండమని. ఆయన నువ్వు రెస్ట్ తీసుకో, రేపు చెప్తుంది కానీ అంటే అలా పనికిరాదని చెప్పి ఎంత మెసేజ్ చెప్పాడినా. బాబా ఎంత మెసేజ్ చెప్పారు? జస్ట్ ఫ్యూ పారాస్, 2 or 3 పారాస్. ఆయన ఇక్కడ ఒక చిన్న డైరెక్షన్ ఇచ్చారు మనకి. ఆయన అంటే బాబా అనంతత్వపు లోతులలో జీనుల కొందరికి బాధను అనుభవించారు. అనంతత్వపు లోతులలో ఆ మాటలు కూడా మనకి జింగా వీళ్ళకి ఎలాగా నేను కృతజ్ఞతలు చెప్పాలో నాకు తెలియడం లేదు. తెలుగు ట్రాన్స్లేషన్ చేయడంలో చాలా చాలా జాగ్రత్త తీసుకున్నారు. ఆయన అనంతత్వపు లోతులలో జీనుల కొందరికి బాధను అనుభవించారు. చిరునవ్వుతో, ప్రేమైక వీక్షణంతో అనంతుడే ఉన్న ఆయన మౌనంగా బాధను మానవాళి కొరకు భరించారు. అన్నీ తెలిసిన ఈ అర్థవంతమైన చిరునవ్వు అపారమైన ఆయన కరుణను చాటుతోంది. దీనులను సేద తీర్చి ఆదుకునే ఆది మూలం ఆ చిద్విలాసం. ఒక విధంగా బాబా చరిత్ర యొక్క ప్రాధాన్యత, ప్రాశస్త్యం మనకు ప్రామాణికం.
మనం చేసే పనులన్నీ కూడా మనం ఆలోచించి మనం చేస్తున్నాం. ఆయన మీద మనం ఆధారపడడం లేదు. ఏ విషయంలో కూడా ఆయన మీద ఆధారపడడం లేదు. కొంచెం ముందుకెళ్తాను. వాస్తవానికి ఫిబ్రవరి 18వ తేదీ గురువారం రోజే మెహర్ బాబా జన్మదినోత్సవం. ఉదయం 5 గంటల సమయంలో నిద్ర నుండి మేల్కొన్న బాబా అప్పుడే విరిసిన పుష్పంలా అద్భుతమైన తాజాదనంతో మనోహరంగా కనిపించారు. నిద్ర నుండి మేల్కొన్న వెంటనే జన్మదిన వేడుకకు సంబంధించిన అన్ని విషయాలను స్వయంగా పర్యవేక్షించసాగారు. పాశ్చాత్యులను నవ్వుతూ పలకరిస్తూ ప్రతి చిన్న విషయాన్ని స్వయంగా పర్యవేక్షించడం అనే అవతార పురుషుని ఇక్కడ ఒక చిన్న పాడు అలవాటు అన్న మాట వాడారు. ఆ పాడు అన్నది మీరు పెన్సిల్తో రౌండప్ చేసుకోండి. అవతార పురుషుని ఆ పాడు అన్న మాట రౌండ్ చేసుకొని సాధారణ అలవాటు అని రాయండి. సాధారణ అలవాటు నాలో ఎప్పుడు ఉంటుంది అంటూ వ్యాఖ్యానించారు. అవతారుడికి పాడు అన్న మాట మనం అప్లై చేయడం లేదా దాన్ని ఆపాదించడం మంచిది కాదు కదా. ఉదయం 8 గంటల సమయంలో మీరందరూ ఆ పుస్తకంలో సరిచేసుకోండి. 2253 పేజీలో కింద నుంచి మేధో పేరాలో మేధలైన్లో పాడు అలవాటు అన్నారు. ఆ పాడు అన్నది రౌండ్ చేసుకొని సాధారణ అలవాటు అని మీరు కరెక్ట్ చేసుకోండి. ఉదయం 8 గంటల సమయంలో షిరీన్ మాయి బాబా పాదాలను పాలతోనూ తేనెతోనూ కడిగింది. చూశారా తల్లి? తరువాత మహిళా ప్రేమికులు, ఆ తరువాత పురుష ప్రేమికులు పాద ప్రక్షాళన గావించారు. పాశ్చాత్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తరువాత అందరికీ పాలు ప్రసాదంగా పంచబడ్డాయి. అయితే ఆ పాదాలు కడిగిన పాల వేరే పాల అన్నది ఇక్కడ మనకి వివరణలు ఇవ్వలేదు. సాధారణంగా అవతార పురుషుడు ఆయన పాదాలు పాలతోని తేనెతోనూ కడిగితే మొదటిసారి కడిగింది ప్లేట్లో విడిచిపెట్టి, రెండవసారి కడిగింది ప్లేట్లో విడిచిపెట్టి, మూడవసారి కడిగిన దాన్ని మనం జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. అదే పంచాలి ప్రసాదంగా. అందరూ బాబా దర్శనం కోసం వరుసలో నిల్చున్నారు. చాలా మంది పూలమాలలు తీసుకొచ్చారు. బాబా సిల్క్ బట్టలు ధరించారు. ప్రేమికులకు దర్శనమిస్తూ ఎంతో తేజోవంతంగా అమోఘంగా కనిపించారు. వరుసలో అందరూ ఒక్కొక్కరుగా అవతార పురుషుని దర్శనం కొరకు ముందుకు సాగుతుండగా మరొక పక్క భజనలు జరుగుతున్నాయి. అప్పటికే ఈ భజనలు అన్నటువంటి సాధారణమైనటువంటి మాట ఆడు ఆయనతో ఆయనకి భజన ఎలా చేస్తున్నాడు అన్న ఒక సాధారణమైనటువంటి అలవాటు ఉంది. అంతేత సాగుతుండగా మరొక ప్రక్క సంకీర్తనలు జరుగుతున్నాయి. అది ఆధ్యాత్మికంలో వాడవలసిన పదం. అప్పటికే ఆయన ప్రేమవత్తులో మునిగిన వారి కోసమే ఆనాటి ఆ సంబరాలు. ప్రసాదం కొరకు ముందుకొచ్చి వచ్చిన వేలాది మంది ప్రేమ మధువు యొక్క సుగంధ పరిమళాన్ని మాత్రమే ఆస్వాదించి వెళ్ళారు. కేవలం ఆ పరిమళమే వారందరినీ ఉన్మత్తులను చేయగలిగితే నిజంగా ఆ మధువుకు వెళ్ళిన వారిని నిషా గురించి ఏమని చెప్పాలి? బాబా ఒక్కొక్కసారి అంటే మీ అందరి హృదయాల్లో కూడా ఆయన ఉన్నాడు. చదువుతున్నది, వ్యాఖ్యానిస్తుంది, వింటూ ఉన్నారు బాబా. అంచేత మనకి ఆ ప్రేమ మధువును గోరిన వారి నిషా గురించి ఏమని చెప్పాలి అంటున్నాడు ఆయన. మనకే తెలుసు. ప్రేమ మధువు కోసం ఏనాడైనా కలవరించేమేటి, మనం ఏనాడైనా ఆలోచించేమేటి ప్రేమ మధువు అంటే ఏమిటో. ఒక మహమ్మదీయ ప్రేమికుడు సెహరాతో బాబాను అలంకరించాడు. సెహరా అంటే అదొక
దాన్ని ఏమంటారంటే అలంకరణ అనమాట, అలంకరించాడు. సెహరా అంటే మహమ్మదీయ సాంప్రదాయంలో పెళ్లి కొడుకు ధరించేందుకు పూలమాలలతో తయారు చేయబడిన ముసుగు. అందులో బాబా ఎంత అందంగా ఉన్నారు. దానిని ఆయన తలపై అలంకరించినప్పుడు బాబా నిండుగా చిరునవ్వు నవ్వారు. ఈ అలంకరణలు భగవంతుడికి మీరు తెల్లవారు టీవీగాను ఓపెన్ చేస్తే కొంచెం భక్తి ఛానల్స్ ఉన్నాయి కదా, ప్రముఖ దేవాలయాలు భగవంతుడికి ఆ మూల విరాట్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తూ చాలా చక్కగా అలంకరిస్తారు. ఆ అలంకరణ దేనికి అంటే ఆశతో, ఆర్ద్రతతో, ప్రేమతో ఆయన సాన్నిధ్యానికి వచ్చిన భక్తులు ఆ ప్రభువుని చూసి పరవశించాలన్నటువంటి ఆలోచన. ఇక్కడ బాబాకు కూడా ఆ అలంకరణలో ఉద్దేశం ఏంటంటే ఆయన దర్శనం కోసం వచ్చిన వాళ్ళు ఆయన్ని చూసి మైమరిచిపోవాలి. ఆ 2 రోజులు అద్భుతమైన విందు భోజనం వడ్డించారు. ప్రాక్ పశ్చిమ దేశవాసులందరూ కలిసి కూర్చొని విందారగిస్తూ ఆనందించారు. భోజనంలో రకరకాల పదార్థాలన్నింటినీ అరటి ఆకులలో వడ్డించారు. పాశ్చాత్య స్త్రీ పురుషుల ఎవరికి చేతులతో భోజనం తినడం చేత కాలేదు. శ్రీనిమాయి వారి కళాతినాలో చూపించడానికి ప్రయత్నించింది. కింద పడిచిన చేపలపై కూర్చొని తినడానికి గురుమాయి చేతితో తింటూ వారందరికీ ప్రత్యక్షంగా చూపించింది. ఆ సందర్భాన్ని న్యూస్గా చిత్రీకరించారు. నాసిక్, అహ్మద్నగర్, ధూలియా, ముంబై, పూనా ప్రదేశాల నుంచి గాయకులు రోజంతా భజన గీతాలు ఆలపిస్తున్నారు. ఇక్కడ చూడండి, ఒక ఫోటో ఉంది ఈ పేజీలో, 2255 పేజీలో. ఆనాటి ఆ కార్యక్రమంలో అందరూ ఎలా పాల్గొన్నారు మనకు చూపిస్తున్నారు చూడండి. తూర్పు మరియు పశ్చిమ దేశ ప్రేమికుల మధ్య నేల మీద కూర్చొని విందారగిస్తున్న బాబా నేపథ్యంలో బాబా జన్మదిన వేడుకల్లో పాల్గొన్న జనసందోహం ఫిబ్రవరి 17 మరియు 18, 1937. చూడండి ఎంత అద్భుతంగా ఆ ప్రేమికుల మధ్య ఆయన కూర్చొని ఎలా భోజనం వాళ్ళతో పాటు విందు ఎలా ఆరగిస్తున్నారు. ఈ 2 అంటే పెద్ద ఇటుపక్క మనకి కుడిపక్క కనిపిస్తున్నటువంటి పెద్ద సమూహం కాక ఎడం పక్క ఉన్న సమూహంలో 1, 2, 3 మెహర్ బాబా. మనం ఎప్పుడు చూస్తాం, అందుకే జాగ్రత్త తీసుకుని ఆ ఫోటోలు కూడా మనకి ఈ పుస్తకాన్ని ప్రింట్ చేసిన వాళ్ళు మనకి చూపించారు. ఆనాటి కార్యక్రమం కోసం ఆరంగాం గ్రామస్తులను కూడా కొందరిని బస్సుల్లో నాసిక్ తీసుకొచ్చారు. వారంతా రకరకాల జానపద నృత్యాలు చేసి అలరించారు. మార్కమ్స్ క్లాస్, విల్ బాకట్, డాకే పార్కర్, సోమాదేశాయ్, అంగల్ ప్లెడర్ మొదలైన వారందరూ మెహర్బాబాను కీర్తిస్తూ ప్రేమ సందేశాలు వినిపించారు. ప్రేక్షకులపై వారి హృదయభావాలను గుమ్మరించారు. ఆధ్యాత్మిక జననం అన్న అంశం మీద బాబా ఇచ్చిన సందేశాన్ని రుస్తుం ఇలా చదివి వినిపించాడు. ఆధ్యాత్మిక జననం, ఇది మెసేజ్. దిస్ ఈజ్ ఏ మెసేజ్. ఈ మెసేజ్ మనం చరిత్రలో ఉన్న ఈ మెసేజ్లన్నీ కూడా మనం జాగ్రత్తగా విని అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుండాలి. బాబా అంటున్నారు, ఆ సందేశం రుస్తు చదువుతున్నాడు అనమాట. భూమి మీద ఉన్న జీవులన్నిటికీ పుట్టడం అనేది సర్వసాధారణం. ఏమాత్రం ప్రాముఖ్యత లేని జన్మను పొంది స్వయం సంకల్పం లేని బ్రతుకు ఎప్పుడో ఒకప్పుడు అనిశ్చితమైన మరణాన్ని పొందే ఇతర జీవుల వలె కాకుండా మానవుడిగా జన్మించడం ఎంతో విశిష్టమైనది. అంటే మానవ జన్మ విశిష్టమైనది అని పరోక్షంగా మనకి బాబా చెప్తున్నారు. విశేషించి మానవుడు జాగ్రత్తగా మెలకువతో జీవిస్తే చైతన్య పరిణామ పురోగమనంలో చైతన్యం ఏం చేస్తుంది? నిమ్నమైనటువంటి రాతి స్థితి నుంచి అవతార స్థితి వరకు కూడా అది ప్రయాణం చేస్తుంది. ఆ పురోగతిలో ఈ జన్మయే తుదిఘట్టం కాగలదు. మానవ జన్మ పొందినప్పటి నుండి జీవుడు ఒక సజీవ యంత్రంలా కాకుండా
తన జీవిత గమ్యాన్ని తానే నిర్దేశించుకొని జీవితాన్ని తన ఇచ్ఛానుసారం మలుచుకోగల విధాత అవుతాడు. జీవుడంటే ఎవడు? ఈ మానవుడు. ఏమన్నారు బాబా? ఈ జన్మయే తుదిఘట్టం కలగదు. మానవ జన్మ పొందినప్పటి నుండి జీవుడు అంటే మానవుడు ఒక సజీవ యంత్రంలా కాకుండా తన జీవిత గమ్యాన్ని తానే నిర్దేశించుకొని, ఎవడుకుంది తాపత్రయం? జీవిత గమ్యాన్ని నిర్దేశించుకునే తాపత్రయం ఎవడుకుంది? లేదని తెలిసే బాబా, ది ఎయిమ్ ఆఫ్ లైఫ్ ఇస్ టు లవ్ గాడ్, ది గోల్ ఆఫ్ లైఫ్ ఇస్ టు బికమ్ వన్ విత్ గాడ్ అని చెప్పారు ఆయన. ఆ మెసేజ్ ని ప్రతిరోజు ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుంటే ఈ వాక్యంలో అన్నట్టు మనం యంత్రంలా కాకుండా జీవిత గమ్యాన్ని మనమే నిర్దేశించుకొని జీవితాన్ని మన ఇచ్ఛానుసారం మలుచుకోగల విధాత అవుతాము. మన గురించి ఇంత ఉన్నతంగా బాబా ఆలోచిస్తుంటే మన గురించి మనం ఎలాగ ఆలోచిస్తున్నాం ఒకసారి ఊహించుకోండి. ఎట్లెదురు, ఎందుకే జీవితంలో ఎదురు, ఏదో ఆలోచిస్తున్నాయండి. మా వాడికి ఏది కనబడలేదండి, మా ఆవిడకి ఒంట్లో పోలేదండి, మాకు పిల్లాడికి ఉద్యోగాలు రాలేదండి. ఇవి మన జీవిత గమ్యం. దిస్ ఈజ్ నాట్ ది లైఫ్ ఆఫ్ ఏ హ్యూమన్ బీయింగ్. గుర్తుంచుకోండి. అంటే బాబా అంటున్నారు, దీని అర్థం జీవుడు దిగువ శ్రేణి పరిణామ ప్రక్రియను అనేక కష్టాల కోర్చి అధిగమించి మానవ జన్మను పొందిన తరువాత అట్టి ఆ జన్మలోనే తాను పడ్డ శ్రమకు తగ్గ బహుమానంగా ఆధ్యాత్మిక జన్మం అనే ప్రతిఫలాన్ని గాఢంగా కోరుకోవాలి. భౌతిక జన్మం కాదు మనకు కావాల్సింది. భౌతిక జన్మం ఎత్తిన ప్రతి మానవుడు కూడా ఆధ్యాత్మిక జననాన్ని పొందాలి. మీకు ఒక్కొక్కసారి విశాఖపట్నం గాంధీ గారు మిస్సెస్ ఆవిడ నాకు ఆధ్యాత్మిక జనని అంటుంటాను నేను. మీరేమనుకుంటున్నారు నాకు తెలియదు, కానీ అది నిజం. 110 పాళ్ళు నిజం. ఆవిడలో ఉన్న గొప్పతనం ఏమిటంటే, ఇప్పుడు నేను మీకు ఏం చెప్తున్నాను, ఎంతసేపు చెప్తున్నాను నాకు తెలియడం లేదు, కానీ రోజంతా ఆవిడ నాకు చెప్పేది. అలా వెళ్ళడం, వంటింట్లో పనిచేసుకోవడం, మళ్ళీ రావడం, కూర్చోవడం, 15 నిమిషాలు చెప్పడం, మళ్ళీ వెళ్ళడం, మళ్ళీ వంటింట్లో పనిచేసుకోవడం, మళ్ళీ రావడం, 15 నిమిషాలు చెప్పడం. ఏ తల్లి అంత శ్రమకొచ్చి చెప్తుంది? ఒకసారి ఆలోచించండి. బిడ్డల్ని కన్నా తల్లిదండ్రులు కానీ ఈ పని చేస్తే బిడ్డలు ఆణిముత్యాలైపోతారు. అబ్బే వీడు వెండు, వాడు చెప్పడు, తండ్రి చెప్పడు, బిడ్డ వెండు. ఇది మన పరిస్థితి. అందువల్ల రాబోయే జన్మంలో ఆ ఫలాన్ని పొందగలమనే వాగ్దానంతో రాజీ పడి ఆగిపోకూడదు. మన జర్నీ, మానవ ప్రయాణం అనేది మానవుడు నిర్ణయించుకుంది కాదు. పరిణామ క్రమంలో ఆ సర్వేశ్వరుడి చేత, ఆ సర్వోన్నతుడి చేత నిర్ణయించబడింది. బాబా అంటున్నారు నెక్స్ట్ పేరాలు, నేను ఎక్కడి నుండి వచ్చాను, ఎక్కడికి పోతున్నాను అను ప్రశ్నలకు సమాధానం కోసం తనలో తాను విపరీతంగా ఏ మానవుడు మదన పడడం మొదలు పెడతాడు, అప్పుడు ఆ మానవుడు నిశ్చయంగా ఆధ్యాత్మిక జననం పొందినట్లు చెప్పవచ్చు. ఇక్కడ మీకు క్లూ ఇచ్చారు బాబా. అందరం పుట్టాం, అందరం పెరిగాం, అందరం అన్ని రకాల అనుభవాలు పొందుతున్నాం. కానీ అందులో నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి పోతున్నాను అన్న ప్రశ్నలు వేసుకొని సమాధానం కోసం తనలో తాను విపరీతంగా ఏ మానవుడు మదన పడ్డం అంటే నిరంతరం కూడా దాని గురించి వాడు ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. అలా ఎప్పుడైతే మొదలు పెడతాడో ఆ మానవుడు నిశ్చయంగా ఆధ్యాత్మిక జననం పొందినట్లు చెప్పవచ్చు. వెరీ ఇంపార్టెంట్. విఈ అని రాసుకోండి, అక్కడ విఐ అని రాసుకోండి.
2256 పేజీ, కింద పేర నుంచి మీద పేర. మానవుడు అతి సహజంగా మరియు తనకు తెలియకుండానే ఒక్కసారి మానసిక సమతుల్యతను పొందితే అతను భౌతిక పరిసరాలతో సమన్వయం ఏర్పరచుకొని ప్రపంచంలో శాంతిని, సామరస్యాన్ని సాధిస్తాడు. మనకి ఈ మాట వినగానే గాంధీ, నెహ్రూ, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ ఇలాంటి వాళ్ళు జ్ఞాపకం వస్తారు. దీని అర్థం వాళ్ళని కాదు, అసలు మానసిక సమతుల్యత వాళ్ళు పొందారా? మానసిక సమతుల్యత అంటే ఏమిటి? మనస్సు మనిషిని శాసిస్తూ ఉంది, మనస్సు మనిషిని కలవరపడుతూ ఉంది, మనస్సు సంస్కారాలని అవి కోరికలుగా మారితే ఆ కోరికల్ని తన చేతిలో తీసుకొని మన మీద ప్రయోగించి మనల్ని హింసిస్తూ ఉంది. దానివల్ల మనిషి విశ్రాంతి లేకుండా అవిశ్రాంతంగా ఆలోచనలు చేస్తూ బాధపడుతూ అనేక కష్టాలకు గురవుతూ ఉన్నాడు. దాని నుండి వీడు శాంతిని ముందు పొందాలి. శాంతి ఎలా వస్తుంది? నువ్వు బాబాని గాఢంగా ప్రేమించడంలో వస్తుంది. ఆ గాఢమైనటువంటిగా నువ్వు ఎప్పుడైతే బాబాను ప్రేమిస్తావు, నీలో ఒక బ్యాలెన్సింగ్ మైండ్ ఆయన ఏర్పాటు చేస్తాడు. ఏమిటి ఆ బ్యాలెన్సింగ్ మైండ్? చచ్చిపోతున్నాను, నేను ఒక్కడిని చచ్చిపోతున్నాను, నేను ఒక్కడే కష్టాలు పడిపోతున్నాను, నాన్న హింసపడిపోతున్నాను అని నువ్వు అరవు. అలాంటివి ఏమైనా నీకు ఎదురైతే, బాబా నాకు కొంచెం ఈ చికాకు నుంచి బయటపెట్టు, నేను నీ గురించి, నీతో నా జీవనం గురించి ఆలోచించగలిగే అవకాశాన్ని నువ్వు అనగలగాలి. అందుచేత అలా ఎవరైతే, ఏ వ్యక్తి అయితే మానవుడు నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి పోతున్నాను అని విపరీతంగా మదన పడతాడు, వాడు నిశ్చయంగా ఆధ్యాత్మిక జన్మం పొందినట్లు చెప్పవచ్చు. ఈ పేజీకి మీదని ర్యాంక్ మెసేజ్ అని రాసుకోండి. ర్యాంక్ మెసేజ్. అహంకారం చూడండి, బూజు పట్టిన పురాతన సాంప్రదాయాల్లో మునిగిన అభ్యున్నత భావాల పట్ల సహనం లేకపోవడం. బూజు పట్టిన పురాతన సాంప్రదాయాల్లో మునిగి అభ్యున్నత భావాల పట్ల సహనం లేకపోవడం. బూజు పట్టడం అంటే ఏమిటి? అదే పనిగా పనిచేస్తుంటారు అనమాట. కొన్నాళ్ళకి ఏమవుతుంది చూడండి, మనం తెల్లవారులేసి మొహం కడుగుతాము, అది బూజు పట్టిన సామరస్యంతో వచ్చింది. స్నానం చేస్తాం, అది బూజు పట్టిన ఆ పురాతన సాంప్రదాయంలో ఉంది. దేవుడికి దండం పెట్టిస్తాం, అది ఆ సాంప్రదాయంలో ఉంది. ఇవన్నీ ఒక అలవాటుగా చేసుకుంటూ పోతాం. దానివల్ల దాని మీద ప్రత్యేక శ్రద్ధ మనం చూపించాం. కానీ కొంతమంది, ఇందులోనే మన సోదరులు కొందరు ఉన్నారు, వాళ్ళకి ఏంటంటే వాళ్ళ మీద వాళ్ళకి చాలా జాగ్రత్త. అందుకని లేవగానే అద్దం దగ్గరికి వెళ్ళిపోయి ముఖాన్ని చూసుకుంటారు. ఎక్కడైనా ఏమైనా కొంచెం ఏదైనా చిన్న శరీరం కొంచెం పాలిపోయిందా, లేకపోతే అందం తగ్గిపోయిందా అని చూసుకొని అది మళ్ళీ భర్తీ చేసుకోవడానికి ఏదో బాధపడతారు. అందం శాశ్వతం కాదు, కానీ దాని మీద గొప్ప ప్రాధాన్యత ఇస్తారు. దాని మీద ఎన్నో రకాల ఆయిల్స్, పేస్ట్స్, రకరకాలు వాడి ఆ ముఖాన్ని, సహజంగా భగవంతుడు ఇచ్చిన ఆ ముఖాన్ని కృత్రిమంగా మరొక మొహంగా మారుస్తారు. దానికి చాలా టైం తీసుకుంటారు. దాన్ని ఏమంటాం మన భాషలో? మేకప్. కానీ బాబా మనకి మేకప్ గురించి చెప్పలేదు, ప్యాకప్ గురించి చెప్పారు. మేకప్ అందరూ చేస్తారు, కానీ ప్యాకప్ చేయాలా? ప్యాకప్ అంటే ఏవైతే అనవసరమైన మనలో ఉన్నాయో వాటిని వదిలించుకోవాలి, దాన్ని ప్యాకప్ అంటారు. అంచేత అహంకారం, స్వార్థపరత్వం మొదలైనవన్నీ కూడా
అవి ఒక విధంగా అలా ఉంటూ వీడు సహనం లేకపోవడం వల్ల ఇట్టే తొలగిపోతాయి. ప్రతి విషయంలోనూ ఒక కొత్త అర్థం కనిపిస్తుంది. ప్రతి వస్తువు ఒక పరమార్థాన్ని వెలువరిస్తుంది. కారణ న్యాయం ప్రకారం దేశకాల పరిస్థితుల ప్రభావంతో ఈ విశ్వమహాసాగరంలో ఏర్పడే భిన్న తరంగాల వలె వ్యక్తులు పాపులుగాను సాధువులుగాను కనిపిస్తారు. తాను ఉన్నతున్నని సాధువు వివరించ పని లేదు. అలాగే పాపి శాశ్వతంగా కళంకితుడిగా ఉండిపోనవసరం లేదు. ఏ ఒక్కడు శాశ్వతంగా నష్టపోడు, ఏ ఒక్కడు నిరాశ అవసరం లేదు. ఎంత అద్భుతమైన మెసేజ్ అంటే ఇది, చాలా గొప్ప మెసేజ్. భూమి మీద ఉన్న జీవులన్నిటికీ దగ్గర నుంచి మనం చదువుతున్నాం. 2256 పేజీలో 57కి వచ్చాం. ఆ మీద పేర పూర్తి చేసుకున్నాం. చాలా గొప్ప మెసేజ్ ఇది. మనం దీని మీద మనం ఆలోచించాలి. ఆలోచించి ఏదో ఒక యాక్షన్ మనం చేయగలగాలి. అయితే దానికి ముందు బాబా ఏమంటున్నారంటే, ఆందోళనతో నిండిన ప్రపంచానికి నేను ఇచ్చే సర్వరోగ నివారణి నేను ఎక్కడి నుండి వచ్చాను, ఎక్కడికి పోతున్నాను అనే ప్రశ్నలకు సమాధానం కొరకు చేయవలసిన కృషియే. ఇదే విషయాన్ని గమ్మత్తుగా బాబా 1950s లో మన సోదరుడు బాబ్జీ చేత పాడే పాడే తోల్ బొమ్మలకెల్లా మేల్ బొమ్మ అని ఒక అద్భుతమైన గీతాన్ని మనకు అందించాడు. ఎందుండి వచ్చావో, ఎందుంటూ ఉన్నావో, ఎందేగనున్నావో తెలుసా బొమ్మ, యోచించి చూడొకసారి. గింజుకున్నాడు మనకు చెప్పడానికి. చూడు ఒకసారి అని, చూడు ఒకసారి, చూడు ఒకసారి, చూడు అని గింజుకొని చెప్పాడు. మరి ఎవరు ఆ పాట పాడుబడి గింజుకోను. ఎందుకు గింజుకోవాలా? తండ్రి చచ్చిపోతే గింజుకోము, తల్లి చచ్చిపోతే గింజుకోము, సోదరుడు చచ్చిపోతే గింజుకోము. ఈ పాట గింజుకుంటాం ఏంటి మనం? అంత స్పందన ఎక్కడిది మనకి? ఇది మీకు విమర్శ కాదు, మనలో ఉన్నటువంటి లోపం మనం తెలుసుకోవడం. యావత్తు మానవాడి అందరిది ఒకే ఆరంభం, ఒకే ముగింపు. నెక్స్ట్ పేరా చూడండి ఏమంటున్నారు. యావత్తు మానవాడందరిది ఒకే ఆరంభం, ఒకే ముగింపు. మానవుడిగా పుట్టడం, మాధవుడుగా మారడం. ఈ మానవుడు మాధవుడు కాగలగడానికి ఏదైతే ప్రయాణం అవతారుడు ఫిక్స్ చేశాడో అవంతా ఆయనదే, మంద కాదు. కానీ మనకెందుకు చెప్తున్నాడంటే, ఆయన యొక్క పనిని మనం ఒక విధంగా ఆయన సక్రమంగా నిర్వహించడానికి ఆయనకి తోడ్పడతామని. మనకు మనమే తోడ్పడుకోము. కొన్ని విషయాలు ఇళ్లలో చూస్తే నాకు కంపనం పుట్టేస్తుంది. తింటాడు, ఆ ప్లేట్లు అని అందులోనే కడిగేస్తాడు, వదిలేసి వెళ్ళిపోతాడు. వీడు ఆ ఇళ్ళాలు తర్వాత నేను కడుగుతానులే అని ఆ ఎంగిల్ని అలాగే ఉంచేస్తాడు. ఆ డైనింగ్ టేబుల్స్ ఇప్పుడు కొత్త స్పెషల్ డైనింగ్ టేబుల్ ఎత్తున్నాం కదా, కిందకి ఎక్కడ ఉండవు. అవన్నీ ఆ చెత్త, ఇది తిన్న విడిచిపెట్టుకోవాలి చెత్త చెదారం అంతా డైనింగ్ టేబుల్ ఉంటుంది. హాయిగా వెళ్ళి పడుకుని పోతాడు. అంత బద్ధకంగా జీవించే మనిషి ఎక్కడి నుండి వచ్చాను, ఎక్కడికి వెళ్తున్నాను అని కూర్చొని ఆలోచిస్తాడా? ఆ బాబ్జీ పాపం తెలియక రాశాడు ఆ పాట. యావత్తు మానవాళ్ళందరిది ఒకే ఆరంభం, ఒకే ముగింపు అనే ఎరుకతో కూడిన జ్ఞానాన్ని కలిగి జీవించే మానవ జన్మే చివరకు విశ్వసోదరత్వాన్ని వాస్తవం చేస్తుంది.
తద్వారా సంకుచిత పోరాటం సమూలంగా నశిస్తుంది. ఇట్టి జ్ఞానం కలిగి జీవించే మానవ జన్మకు ఈ భూలోక జీవితం ఒక ఆనందదాయకమైన అంతర్విరామంలాగా కనిపిస్తుంది. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎన్నిసార్లు చదివినా నాకు ఇది 3వ సారి చెప్పాను కదా మీకు. కానీ ఎన్నిసార్లు చదివినా ఒకే రకమైన ఆనందాన్ని అనుభవించే అవకాశం బాబా ఇస్తున్నారు. మీ జీవిత లక్ష్యాన్ని మీరంతా సిద్ధింప చేసుకునేలా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను అని ఆశీర్వదించాడు. మనం అందుకోలే. అందరూ బాబాను దర్శించుకొని ఇక్కడ మళ్ళీ కథలోకి వచ్చారు. ఆయన అందరూ బాబాను దర్శించుకొని పూలమాలలో వేసి వెళ్ళిపోయిన తర్వాత బాబా తన గద్ది మీద కూర్చొని, గద్ది అని ఉంది, దానికి కూడా దీర్ఘం పెట్టారు, గద్ది, ఆ దీర్ఘం తీయండి. గద్ది మీద కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ ఉన్నప్పుడు శరీరమాయి బాబా దగ్గరికి వచ్చి ఇలా అన్నది. తల్లి వచ్చింది బాబా దగ్గరికి, మేర్వాన్, ఇప్పుడు నువ్వు ఈ భూమి మీద దైవంగా, ఇప్పుడు నేను ఈ భూమి మీద దైవంగా కొలుస్తున్నాను. చూడండి, తల్లి బాబాని అడుగుతుంది, మేర్వాన్, ఇప్పుడు నిన్ను ఈ భూమి మీద దైవంగా కొలుస్తున్నారు. నేను నీకు తల్లిని కాబట్టి నాకు కూడా గౌరవం దక్కాలి కదా. అందుకని నేను చెప్పేది విను. నాకు ఈ ప్రపంచంలో తీరని కోరిక ఒకటి వెళ్ళిపోయింది. అదేమిటంటే నీవు వివాహం చేసుకోవాలి. యశోద నాకు జ్ఞాపకం వస్తుంది. కృష్ణావతారంలో యశోద. ఆ యశోదే ఈవిడ, సినిమా ఎవరో కాదు, యశోదే. అంచేత అప్పటి పరిస్థితి ఇప్పటికి కూడా ఆవిడికి పోలేదు. కృష్ణావతారంలో ఆ యశోద పడ్డ పరిస్థితి ఇప్పుడు సినిమాకి కూడా అలా కంటిన్యూ అయిపోయింది. అంచేత నాకు ఈ ప్రపంచంలో తీరని కోరిక ఒకటి మిగిలిపోయింది. అదేమిటంటే నువ్వు వివాహం చేసుకోవాలి. అది విని బాబా మౌనంగా నవ్వసాగారు. ఆ తరువాత ఆయన సమాధానాన్ని చెప్పి ఇలా వినాయించారు. ఏమిటంటే, అమ్మా చూడండి ఎంత చక్కగా చెప్తాడు. అమ్మా, నువ్వు చెప్పేది అక్షర సత్యం. జీసస్ తల్లి మేరీ, కృష్ణుని తల్లి యశోద ఏ స్థానంలో ఉన్నారో నీవు కూడా అదే స్థాయిలో ఉన్నావు. ఏ స్థాయిలో వాళ్ళు ఉన్నారో నువ్వు అదే స్థాయిలో ఉన్నావు. జీసస్ తల్లి మేరీ, కృష్ణుని తల్లి యశోద ఏ స్థాయిలో ఉన్నారో నువ్వు కూడా అదే స్థాయిలో ఉన్నావు. నిన్ను తప్పకుండా గౌరవించవలసిందే. ఒకనాటికి నీవు కూడా పూజింపబడతావు. రాముడు తల్లి, కృష్ణుడి తల్లి పూజింపబడ్డారేమిటి? ఎక్కడైనా వాళ్ళ గుళ్ళు కట్టారేటి? అంటే యశోదకి గుడులు లేవు, కౌసల్యకి గుడులు లేవు. కానీ బాబా అంటున్నారు, ఒకనాటికి నీవు పూజింపబడతావు నీవు కూడా అన్నారు. ఎందుకంటే నీ గర్భం నుండే కదా భగవంతుడు భూమి మీదకి జన్మించింది. నీ కొడుకుగా నీ మాటను జవదాటను, నీ కొడుకుగా నీ మాటను జవదాటను, నీ కోరికలను మన్నించారు కదా. కానీ వివాహం చేసుకోవాలంటే ఒక స్త్రీ ఒక పురుషుడు ఉండాలి కదా. నేనేం చేయాలి? విధి నన్ను ఏ స్థితిలో ఉంచిందంటే ఈ ప్రపంచంలో అంతటా అన్నిటా నేనే ఉన్నాను. అందువల్ల కేవలం నేను తప్ప మరి కెవరు ఈ ప్రపంచంలో నాకు కనబడడం లేదు. అందులో ఉన్నది నేనే అన్న అనుభవం నాది. మరి నేనేం చేయగలను? చూశారంత బాగా చెప్పాడు సమాధానం బాబా. ఒక వ్యక్తి సినిమాకి వెళ్ళి ఆ సినిమాలోని అందమైన నటీమణిని చూసినప్పుడు ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడు అనుకో, చేసుకోగలడా? చేసుకోలేడే. ఎందుకంటే తెర మీద కనిపించేది కేవలం ఆ నటి యొక్క ఆకారానికి ప్రతిబింబం మాత్రమే. ఆ విధంగానే మాయా అనే తెర మీద నేను మిమ్మల్ని అందరినీ చూస్తున్నాను. అటువంటిప్పుడు నేను ఎలా వివాహం చేసుకోగలను? తన కొడుకు వివాహం చేసుకోవాలన్న ప్రగాఢమైన కోరిక శ్రీనిమాయ మనసులో ఉండిపోయింది. బాబా ఇచ్చిన సమాధానం ఆమెకు దుఃఖాన్ని కలగజేసింది. ఎందుకంటే బాబా చెప్పిన విషయాన్ని ఎలా ఖండించాలో ఆమెకు అర్థం కాలేదు. ఇక్కడ ఎన్ని విషయాలు మనకు తెలుస్తున్నాయి చూడండి.
మనం స్త్రీలు పురుషులు అని ఏర్పాటు చేయడంతో తిరుగుతూ ఉన్నాం. బాబా సెంటర్లో కూడా స్త్రీలను గౌరవించడం లేదు. గుర్తుంచుకోండి, బాబా సెంటర్లో కూర్చున్న స్త్రీలను కూడా గౌరవించడం లేదు. వాళ్ళు ఏదైనా చెప్తే అలాగండి మీరు కూర్చోండి అని పురుషులు వాళ్ళని డామినేట్ చేస్తున్నారు. కానీ బాబా ఇక్కడ ఏమంటున్నారు? అందరిలో ఉన్నది నేనే అంటున్నాడు ఆయన. నీకు ఎలాగే ఈ స్త్రీ పురుష భేదం వచ్చింది? నువ్వు ఎందుకలా చిన్న చూపు చూస్తున్నావు? అంచేత నన్ను ఏం చేయమంటావు? వివాహం చేసుకోవాలి అని నేను ఎలా అనుకోగలను? అందుచేత ఇవి చాలా ఉన్నతమైన విషయాలు. మీకు మరొక విషయం చెప్తాను. నేను కొంచెం ముందుకెళ్ళి, మనకన్నా స్త్రీలు ఒక విధంగా సహనములు, సహనగుణం, శాంతగుణం, సహనం, శాంతం, త్యాగం. నీకేం జ్ఞాపకం ఉంది? చిన్నప్పుడు ప్రతి తల్లి కూడా తన కడుపును కాల్చుకొని బిడ్డల ఆకలి తీరుస్తుంది. ఆ తల్లి గురించి నీకేం తెలుసు? తల్లిని తండ్రిని గౌరవించలేని వాడికి భగవంతుడు లభించడు. అంచేత తన కడుపు కాల్చుకొని బిడ్డల కడుపు నింపుతుంది తల్లి. తను బాధపడి వాళ్ళకు సుఖాన్ని ఇస్తుంది తల్లి. పుట్టుకతో అది స్టార్ట్ అవుతుంది. ఆవిడ శరీరంలో పాలు ఎలా తయారవుతున్నాయి? ఆమె యొక్క శరీరంలో ఉన్నటువంటి భాగమైన స్తనాలు, అవి రక్తం కలిసి తయారవుతాయి అవన్నీ ఆ పాలు. కానీ నువ్వు అది పీల్చి అప్పుడు అలా పీల్చేస్తున్నావు ఆవిడ రక్తాన్ని. పెద్ద అయితే ఆవిడ మాట వినకుండా, ఆవిడ గౌరవించకుండా, ఆవిడ బాధపడుతూ ఆవిడ రక్తాన్ని పీల్చేస్తున్నావు. నీకు దేవుడు ఎలా క్షమిస్తాడు చెప్పు? పూణే నుండి వచ్చిన గాయకుడు కృష్ణ మాస్టర్ సాయంకాలం నుండి రాత్రి 1:30 వరకు గానం చేశాడు ఒక్కడే. అందరికీ పాడాలని గొప్ప దుగ్ధ. మరి కృష్ణలాగా సాయంకాలం నుంచి రాత్రి 1:00 వరకు గానం చేస్తాడు ఎవడైనా? చేయలేడు. బాబా ఆనందంతో అతని గానాన్ని మెచ్చుకున్నారు. సాయంకాలం నుండి రాత్రి 1:30 వరకు గానం చేస్తే బాబా మెచ్చుకున్నారు. పాశ్చాత్యులందరిలో అసట ప్రస్ఫుటంగా కనిపించడం వలన బాబా వారిని వెళ్ళి నిద్రపోమన్నారు. ఆ రాత్రి వేళ మరింత చల్లబడుతూ ఉండడం వలన రాను తన నీలం తెలుపు గళ్ళసాలువాను బాబా కోసం పంపించింది. అది ఎవరిదని బాబా అడిగారు. రానోదని చెప్పారు. అప్పుడు అనారోగ్యంతో బాధపడుతూ తన దర్శనానికి రాలేకపోయిన ఒక ప్రేమికుడికి బాబా దాన్ని పంపించారు. వాడంత అదృష్టవంతుడు చూడండి. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట అనేదో పాట ఉంది, సినిమాకి రాసింది. భగవంతుని యొక్క సాహిత్యంలో మనం అనుకుంటాం ఒకటి, ఆయన నెరవేరుస్తాడు ఇంకొకటి. అందులోకి మెహర్ బాబా మరీ మేటి. అంచేత అప్పటి వరకు జరిగిన మెహర్ బాబా జన్మదిన వేడుకల కన్నా ఆ 2 రోజులు జరిగిన వేడుకలు కన్నులు విందుగా అత్యంత వైభవంగా జరిగాయి. పాశ్చాత్యులకు అవి మరువలేని అనుభూతులను మిగిల్చాయి. చాలా సంవత్సరాలుగా బాబా తన పుట్టినరోజు వేడుకలు నిలుపు చేశారు. కానీ ఈ సంవత్సరం తన విశ్వ కార్యక్రమం కోసం ఆ వేడుకల్ని అనుమతించారు. ఆనంద భాష్పాలు హృదయ మాలిన్యాన్ని కడిగివేశాయి. ఆయన ప్రేమికుల మనసుల్లోని కుల మత వర్ణ విభేదాల్ని తొలగిపోయాయి. ఆనంద భాష్పాలు హృదయ మాలిన్యాన్ని కడిగివేశాయి. ఆయన ప్రేమికుల మనసులలోని కుల మత వర్ణ విభేదాలన్నీ తొలగిపోయాయి.
అన్ని బంధాలు ప్రత్యేకతలు తుడిచిపెట్టుకుపోయాయి. ఈ అశ్రు ప్రవాహంలో అక్కడికి వచ్చిన వారంతా మెహర్బాబాగా వచ్చిన ఆ దేవదేవునితో ఐక్యత కొరకు ఆరాటపడ్డారు. ఆ 2 రోజుల వేడుకలు ముగిసిన వెంటనే అందరూ తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. బాబా ప్రేమను వారి హృదయాల్లో నింపుకొని మరీ వెళ్ళిపోయారు. ఎక్కడ ఎడతెరిపి లేకుండా వరుసగా జరిగిన కార్యక్రమాల గురించి మండలి వారు చర్చించుకుంటున్నప్పుడు బాబా ఆది సీనియర్తో ఇలా అన్నారు: తీవ్రమైన ఇంతటి పని ఒత్తిడిలోనూ పరిపూర్ణమైన ప్రశాంతత మనసులో నెలకొనగలిగితే అదే అన్నింటికంట అత్యుత్తమమైన ప్రేమ. అక్కడ కూడా చొరకేస్తారు బాబా. తీవ్రమైన ఇంతటి పని ఒత్తిడిలోనూ పరిపూర్ణమైన ప్రశాంతత మనసులో నెలకొనగలిగితే అదే అన్నింటికన్నా అత్యుత్తమమైన ప్రేమ అని ఒక చొరకంటించారు. ఈ జన్మదిన వేడుకలలో గురువరేణ్యుల పాదాలను కడగడం అనే హిందూ సాంప్రదాయాన్ని పాశ్చాత్యులు తొలిసారి చూసి పులకించిపోయారు. దీని ప్రయోజనాన్ని మెహర్ బాబా మరొక సందర్భంలో వారికి ఇలా వివరించారు. ఇక్కడ బాబా పాదాలు కడిగితే దాని విశిష్టత ఏమిటో ప్రత్యేకంగా స్పెషల్ మెసేజ్, ఇది స్పెషల్ మెసేజ్ అని రాసుకోండి పక్కనే. భౌతికంగా పాదాలు శరీరానికి దిగువగా ఉన్నప్పటికీ ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నతమైనవి. మనందరినీ భూదేవం మోస్తుంది. భూదేవం ఎవరు? శ్రీ మహావిష్ణువు యొక్క సగభాగం. ఆవిడ ఈ భూమిని మోస్తుంది. మన్నే మోస్తుంది అంటే మనతో పాటు ఆ మహావిష్ణువు ఏ అవతారం ఎత్తొచ్చినా ఆ మానవ రూపంలో ఆయన్ని ఆవిడే మోస్తుంది. చూసారా? పాదాలు ప్రపంచంలోని మంచి చెడు, అందము, అందవికారము, శుభ్రము, అపరిశుభ్రము మొదలైన వాటి గుండా నడిచి వెళ్తాయి. అయినప్పటికీ అవి అన్నిటికంటే ఉన్నతమైనవి. ఆధ్యాత్మిక దృష్టిలో సద్గురువు యొక్క చరణాలు ఈ విశ్వంలోనన్నింటికంటే ఉన్నతమైనవి. కానీ ఈ విశ్వం సద్గురువుకు ధూళితో సమానం. ప్రియతముని చరణాలు అన్న ఒక అద్భుతమైన గీతాన్ని బాబా రాయించారు. అది పాడుకోవడమే తప్ప ఈ మెసేజ్ అందులో ఉందన్న సంగతి ఎవరూ గ్రహించలేరు. ఒక సద్గురువు చెంతకు ప్రజలు వచ్చి ఆయన పాదాలపై తమ శిరస్సు ఉంచినప్పుడు వారి సంస్కారాల భారాన్ని ఆయనపై ఉంచుతారు. ఒక సాధారణ వ్యక్తి నడిచేటప్పుడు అతని పాదాలు కట్టుకున్న ధూళి వలె సద్గురుని చరణాలు విశ్వమంతటి నుండి సంస్కారాలను సేకరిస్తాయి. జీసస్ కూడా జీవన భారాన్ని మోస్తూ శ్రమించే వారంతా నా వద్దకు రండి, మీకందరికీ విశ్రాంతిని ఇస్తాను అని చెప్పడంలో ఈ సంస్కార భారాన్ని గురించే ప్రస్తావించబడింది. సద్గురువును గాఢంగా ప్రేమించేవారు ఆయన భరిస్తున్న భారాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించే ప్రయత్నంలో ఆయన పాదాలను తేనె మరియు పాలు లేదా నీళ్లతో కడుగుతారు. తేనె ఎర్రని అంటే మానసిక సంస్కారాలకు ప్రతీక, పాలు తెల్లని సూక్ష్మ సంస్కారాలకు ప్రతీక, నీరు పసుపచ్చని స్థూల సంస్కారాలకు ప్రతీక. కొందరు భక్తులు ఆయన పాదాల వద్ద కొబ్బరికాయ పెడతారు, అది మనసుకు ప్రతినిధి. దానిని సమర్పించడం ద్వారా వారు తమ ఇచ్ఛాశక్తిని పూర్తిగా సద్గురువుకు సమర్పించుకున్నట్లు భావించబడుతుంది. ఇచ్ఛాశక్తి వాడికి వాడుగా నేను ఇచ్చేస్తాను, నేను నచ్చేస్తాను, నేను ఇలా చేస్తాను, నేను ఇలా ఉంటాను, నేను ఎలా ఉంటాను అనే ఆ పరిస్థితిని సద్గురువు పాదాల దగ్గర వాడు తాకట్టు పెట్టేస్తాడు. ఇది ఈ మెసేజ్ చదివిన తర్వాతే ఆ ప్రీతముని చరణాలు అన్నటువంటి ఆ గీతాన్ని మనం రాసుకోవడం జరిగింది. మీ అందరికీ జ్ఞాపకం ఉంది. కానీ అది పాడిన వాళ్ళు చాలా తక్కువ మంది. ఎప్పుడో అసలు మనం ఏవైతే ఆలపిస్తున్నామో ఆ గీతాల్లో ఏవి ఉన్నత భావాలు కలిగి ఉన్నాయి, ఏవి సాధారణ భావాలు కలిగి ఉన్నాయి, ఏవి మెసేజ్లు కలిగి ఉన్నాయి, సందేశాలు కలిగి ఉన్నాయి, ఏవి ముఖ్యమైన మనం ద్వారా జరగాల్సిన కార్యక్రమాలని తెలియజేస్తున్నాయి, ఇవి మనకు తెలియవు. ఇంచేత పాడిస్తావు స్టేజ్ ఎక్కి దర్శాలు చప్పట్లు కొట్టేస్తారు. వాళ్ళు వినరు, నువ్వు వినవు. నువ్వు పాడుతున్నవాడు నువ్వు వినవా పాట.
వింటున్న వాళ్ళు వాను వినరు. చివరికి ఏం వినబడతాయంటే అందరికి చప్పట్లు, పటపట పడపడ పడపడ చప్పట్లు పడతారు. అది దాంతో వీడు భుజాలు గజాలు అయిపోతాయి, వాళ్ళకి భుజాల నొప్పులు పెరిగిపోతాయి. భౌతిక ప్రపంచంతో సంబంధం పెట్టుకుని భౌతిక భావాలతో జీవిస్తూ భౌతికంగానే ఉన్న మనిషి భగవంతుడు దొరికినా కూడా, లభించినా కూడా, పిలిచినా కూడా వాడు వేమరపాడుతూనే ఉంటాడు. చూడండి, మనకన్నా మన పిల్లలు కొంతమంది చాలా జాగ్రత్తగా ఉంటారు. వాళ్ళు ఎక్కువ మాట్లాడరు. ఒకవేళ మాట్లాడినా ముభావంగా మాట్లాడతారు. మనం ఏమైనా కోపడినా చిన్న నవ్వి ఊరుకుంటారు. అలా ప్రవర్తిస్తున్న ఆ పిల్లల్ని మనం ఏం చేస్తాము? చాలా చులకనగా చూస్తాం. న్యాయంగా వాళ్ళు మనల్ని చులకనగా చూడాలి. ఎందుకంటే వాళ్ళకున్నటువంటి ఆ పిల్లల్లో ఉన్నటువంటి కనీసమైనటువంటి ఆ భావనలు అవి మనలో లేవు. ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. అందుకే బాబా అంటాడు ఒక సందర్భంలో, మీ అందరూ నా దగ్గర పసిపిల్లల్లా తిరగాలి అంటాడు ఆయన. పసిపిల్లల్లా సంచరించాలి అంటాడు. మనం ఆయనకి పాఠాలు నేర్పేటట్టుగా ఉంటాం ఆయన ముందు. నీకేం తెలుసు, నేను చెప్తాను నీ ఫిలాసఫీ. మౌనం కదా, మౌనం అవుతారు కదా, ఏమంది కదా, నువ్వేమన్నా ఆయనకి అనవసరం. అందుచేత బి ఎలర్ట్. మనస్సుకి నిన్ను నిరంతరం కూడా దాని చెప్పు చేతుల్లో ఉంచుకొని నీ జీవనాన్ని అతలాకుతలం చేస్తుంది ఆ మనస్సే. ఆ మనస్సుని అదుపులో ఉంచుకోండి. మనస్సును మీరు అదుపులో ఉంచుకోవడం కాదు, బాబాకి ప్రార్థించండి. తండ్రి, అది నన్ను హాయిగా మననీయకుంటుంది. కానీ ఈ విషయాన్ని గ్రహించరు. నా మనసే నన్ను ఆడించే అన్న పాట పాడేయడం కాదు, ఆ భావంలోకి వెళ్ళండి. మీ మనసు చేస్తున్న అన్యాయం ఏమిటో తెలుస్తుంది మీకు. మానవుడు తనకు అన్ని శక్తులు ఉండి, అన్నీ తెలుసుకోగలిగినటువంటి కళలు ఉండి, అన్నీ నేర్చుకోగలిగినటువంటి పరిస్థితులు ఉండి కూడా తెలుసుకోవాల్సింది తెలుసుకోకుండా, తెలుసుకోరాని తెలుసుకుంటూ, నడవలసిన దారిలో నడవకుండా, నడవకూడని దారిలో నడుస్తూ, చేరవలసిన గమ్యాన్ని చేరకుండా అనవసర గమ్యాన్ని చేరుస్తూ పక్కతోలు పట్టిపోతున్నాడు వీడు. దాన్నే భ్రష్టుపడ్డం అంటారు. ఆ భ్రష్టుపడ్డం మనం జరగకూడదు. అందుకనే బాబా మెసేజెస్లో ఇంత అద్భుతమైనటువంటి విషయాల్ని చెప్పించి ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇది మనం ఒక విధంగా చదువుకోవడం మన అదృష్టం. ఈ మెసేజ్తో మనం ఇప్పుడు ఏదైతే చాప్టర్ మనం చదువుకున్నామో అది మనం పూర్తి చేసుకున్నాం. 2260 పేజీతో ఈ చాప్టర్ పూర్తయింది. 2261 నుంచి కూడా నాసిక్ ఆశ్రమంలో మార్పులు అనే కొత్త చాప్టర్కి మనం వెళ్తాము. అది మనం శనివారం నాడు, ఇవాళ శుక్రవారం అనుకుంటాను, నాకు సరిగ్గా జ్ఞాపకం ఉండవు, అయినా శనివారం నాడు మనం ఈ చాప్టర్ ప్రారంభించుకుంటాము. మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన మనవి ఏమిటంటే, అన్నయ్య ఎందుకు ఇలాగ బాధపడుతున్నారా, ఆయన ఎందుకు ఇంత విపులంగా మనకు చెప్తున్నారా, ఎందుకు ఆయన అంత మదన పడుతున్నారు, ఏమిటి ఆశించాడు ఆయన, ఎప్పుడూ ఒకే ధోరణిలో మాట్లాడుతున్నాడు, ఆ ధోరణిలో మార్పు లేదు, ఎందుకు అంత కలవరపడుతున్నాడు అని ఒక్కసారి ఆలోచించండి. ఆలోచిస్తే బాబా మీకు సాయం చేస్తాడు. ఆలోచించకపోతే బాబా సాయం చేయడు. ఎన్నాళ్ళని ఇలాగే ఉంటాం. భాగ్యకాలను ఎవడు పట్టుకున్నారు చెప్పండి? అన్నమయ్య నుంచి ఒక విధంగా చెప్పాలి అంటే అష్టపదులు రాసినటువంటి వాడి వరకు కూడా అందరూ కూడా
కీర్తనలు విపరీతంగా రాశారు. వాళ్ళు రాసిన కీర్తనలని ఒక దగ్గర పెడితే కొన్ని లక్షలు అవుతాయి. కానీ వీళ్ళు కొన్ని వందలు, అంటే ఒక 300 600 తీసుకొని అవి పాడిస్తూ కీర్తనలు పాడిస్తున్నాం అనుకుంటున్నారు వీళ్ళు. ఆంధ్రభూమి పత్రికలో ఒక 3 సంవత్సరాల క్రితం ఒక ఆర్టికల్ పడ్డది, వాగ్గేయకారులని. అందులో రాస్తాడు వాళ్ళు జీవితాన్ని భగవంతుడికి పణంగా పెట్టి ఆయన్నే సర్వం అనుకొని ఆయన కోసమే జీవిస్తూ ఆయన యొక్క దివ్య గుణగణాలన్నీ కూడా ప్రపంచానికి తెలియజేస్తూ వాళ్ళ గుణగణాలని మార్చుకొని దివ్యత్వంతో వాళ్ళు ఒక విధంగా చెలిమి చేసి ఆ ప్రభువు యొక్క సాన్నిధ్యంకి వెళ్ళారు. వాళ్ళని ఆదర్శంగా తీసుకున్న వీళ్ళు ఏడాది కూడా ఏదో ఊరేగింపులు చేయడం, భజనలు చేయడం తప్ప వాళ్ళ యొక్క క్యారెక్టర్ని ఎవడు కూడా తెలుసుకోలేకపోయాడు. పైగా దాని మీద ఉపన్యాసాలు ఎందుకవి? వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఇట్? మనం అలాగే వెళ్ళకూడదు. బాబా లవర్స్ మాత్రం ఖచ్చితంగా మనం ఆయన మహామౌనం, ఇంకా దాని రహస్యాలు మనం చదువుకోలేదు. ఆల్రెడీ చెప్పుకున్నాం. వండర్స్ ఆఫ్ సైలెన్స్ లో మహామౌన యోగం అనే ఒక అద్భుతమైన చాప్టర్ని మనం అది తెలుగులో కూడా చెప్పుకున్నాం. కానీ దాని యందు మనం ఏదైనా గుర్తుంచుకుంటామేంటి? కనీసం నోట్స్ చేసుకోం. ఏది ఇంపార్టెంట్ చెప్తున్నారు నోట్స్ చేసుకోం. కాబట్టి మనం ఎప్పుడు ఎలా ఉంటామంటే ఫ్రెష్గా ఉంటాం. ఏది మన మైండ్లో ఉండకుండా, ఏది మనకు అంటకుండా, మన మట్టుకు మనం మన యొక్క కార్యక్రమాలకు లోటు లేకుండా, మనం ఏదైతే ఆనందిస్తామో ఆ ఆనందానికి లోటు లేకుండా అలా చేసుకుంటాం. మనం ఫ్రెష్ అయిపోతున్నాం. తుడగా గచ్చు చక్కగా ఉండాలి, శుభ్రంగా తయారవ్వాలి. తుడుస్తుంటే చెత్త మెరిగిపోతుంటే అదేం తుడుపు? అంచేత మనం ఆ విధంగా జీవించడానికి బాబా మనకి అవకాశాన్ని, అనుగ్రహాన్ని ఇవ్వాలని మీ అందరి తరపున, నా తరపున కూడా ఆయన్ని పాదాలు పట్టుకొని వేడుకుంటున్నాను. నేను అవతార్ మెహర్ బాబా కీజే, అవతార్ మెహర్